హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. ఈరోజు గోంగూర బోటి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. బయట వేలకు వేలు ఖర్చు పెట్టి పచ్చళ్ళు కొనుక్కునే బదులు మన చేతులతో చాలా హైజీనిక్గా, ఇంకా చాలా టేస్టీగా, చాలా ఈజీగా పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూసి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక కేజీ బోటి తీసుకున్నాను. బోటిని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ కుక్కర్లో ఆ బోటి మునిగే వరకు వాటర్ పోసుకొని పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు రానియండి. ఒకవేళ బోటి అనేది ముదురు మాంసం అయితే కనుక ఒక 6 నుండి 7 విజిల్లు రానియండి. బోటి కుక్ అయ్యే లోపల గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగిన గోంగూరని ఆరబెట్టుకోవాలి. ఈ కంప్లీట్గా చెమ్మ లేకుండా గోంగూర అనేది ఆరిపోవాలి. అప్పుడే పచ్చడి పట్టుకోండి. అలా పట్టుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక 1/2 కేజీ పల్లీల నూనె వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక బోటి వేసుకోవాలి. పచ్చడి టేస్ట్ అంతా కూడా ఈ బోటీని ఫ్రై చేసే దానిలో డిపెండ్ అవుతుందండి. బోటీని ఎక్కువగా ఫ్రై చేయొద్దు. అలా ఎక్కువగా ఫ్రై చేస్తే అది రబ్బర్ లాగా సాగిద్ది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే బోటీని తీసేసుకోండి. అప్పుడే బోటీ అనేది చక్కగా మెత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయాక మాత్రమే గోంగూరని వేసుకొని ఆ గోంగూర అనేది బాగా మెత్తగా అయ్యే వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన గోంగూరలోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ ఉప్పు వేసుకోండి. గ్రాముల్లో అయితే ఒక 50 గ్రాముల వరకు ఉప్పు అనేది పడుతుందండి ఒక కేజీ బోటి పచ్చడికి. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది కంప్లీట్గా తేలిపోవాలండి. ఇలా ఆయిల్ తేలాక మాత్రమే స్టవ్ అనేది ఆపేసుకొని మనం ఉడకపెట్టి ఫ్రై చేసుకున్న బోటీని వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో కారం తీసుకుంటున్నానండి. కారాన్ని కూడా ఒక గ్లాసు వేసుకోండి. ఇక్కడ మా కారం అనేది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం 1 గ్లాస్ మాత్రమే వేసా. కారం తక్కువ ఉన్న కారం అయితే కనుక ఒక 1.5 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టయితే కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, పచ్చడి చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్